సోదరులారా, కామ్రేడ్స్, అక్కలు చెల్లెలు అందరికీ కూడా విప్లవాభివందనాలు. ఈరోజు కామ్రేడ్ చిన్నన్న ఆయన యొక్క మృతదేహము మన ముందున్నది. నిజంగా ఇది విచారకరమైన రోజు. ఎందుకంటే ఈ దేశంలో మరి ఎన్ని లక్షల మంది, కోట్ల మంది ఈ రకంగా నేల కొరగాలను ఈ దేశంలో సమానత్వం రావాలంటే అనేది ఆలోచిస్తున్నాం. కొన్ని కోట్ల మంది బలి అయితే కానీ ఈ దేశంలో సామాజిక సమానత్వం కానీ ఆర్థిక సమానత్వం కానీ వచ్చే పరిస్థితి లేదనేది ఈరోజు మనం పరిస్థితులను చూస్తుంటే అర్థమవుతుంది. కామ్రేడ్ చిన్నన్న నాకు గత 30 సంవత్సరాల నాడు పరిచయం అయినాడు. ఒక సమస్య మీద మాట్లాడడం కోసం నా దగ్గరకు వచ్చినప్పుడు 1997 అనుకుంటాను. ఆ తర్వాత ఆయన కనపడలేదు. తర్వాత కొన్ని సందర్భాల్లో నాతో మాట్లాడడం అనేది కూడా జరిగింది. సరే, ఈరోజు ఒకటి అంటే ఆయన జీవితం మనకిస్తున్న సందేశం ఏంటంటే, నేను ఈరోజు ఫేస్బుక్లో కూడా పెట్టాను. అంటే మనిషి యొక్క ఉనికి అంటే ఏమిటి, మనిషి అసలు భూమి మీద ఎందుకున్నాడు, ఈ మనిషి ఇక్కడ భూమి మీద ఎందుకు బతుకుతున్నాడు, కేవలం తను ఎదిగి పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళకి ఆస్తులు సంపాదించి వెళ్ళిపోవడానికి కాదు మనిషి ఉండేది. ఇక్కడ మనిషి జీవితమే పోరాటంలోంచి మొదలైంది. ప్రకృతితో పోరాటంలోనే తను ఈ రోజు కంటే రేపు భవిష్యత్తులో ఆనందంగా సుఖమయంగా లేకుంటే ఒక సురక్షితమైన జీవితం కోసం పోరాటంలోనే మనిషి జీవితం మొదలైంది. తర్వాత దాంట్లోనే తను బలి కావడం కూడా, మనిషి బలి కావడం కూడా, బలి అవటం వల్ల ఈ సమాజాన్ని మరింత కూడా పరిపుష్టం చేసి తను పోయినాడు. చరిత్రలో మనం చూస్తే మనం ఇంతకంటే ఏం లేదు. 100,000 కోట్లు సంపాదించుకున్న వాళ్ళు కానీ లేకుంటే ఏమి లేని బికారి కూడా చనిపోతున్నాడు. అంటే అర్థం ఏంటి, మనం ఇక్కడ మనిషి జీవించినాడు, మనిషి భూమి మీద పుట్టినాడు. తను జీవిత కాలంలో ఒక మంచి సమాజాన్ని, భవిష్యత్ సమాజానికి ఇవ్వడమే మనిషి ఇక్కడ బతికుండడానికి కారణం అనేది ఆయన యొక్క జీవితం మనకు ఈ సందేశాన్ని ఇస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ దేశంలో ప్రధానంగా కులం అనేది ఉంది. ఈ కులం 2000 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని శాసిస్తూ ఉంది, అగ్రకులం. మరి దాని యొక్క గుట్టును ఇంకా ఈ రోజుకి కూడా పసిగట్టలేని పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం. అందుకనే వేల మంది, లక్షల మంది ఈ కింది కులాల నుంచి కామ్రేడ్స్ లేకుంటే యువకులు, మేధావులు నేల కరిగిపోతున్నారు. కాబట్టి దీన్ని నివారించాలంటే ఖచ్చితంగా మరి ఇక్కడికి వచ్చిన ఈ చైతన్యవంతమైన విద్యావంతులు కానీ, యూత్ కానీ, మహిళలు కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ దేశంలో ఏం జరగాలి, ఈ దేశంలో కులం పోకుండా ఆధిపత్యం పోదు, కులం పోకుండా అధికారం పోదు, కులం పోకుండా దోపిడీ పోదు అనేది నాకు తెలిసినది. లేకుంటే చారిత్రకంగా మనం ఆలోచిస్తే తెలుస్తుంది. కాబట్టి కులం మీద యుద్ధం మొదలు పెట్టకుండా, కులాన్ని ఈ దేశం నుంచి తరిమి కొట్టకుండా ఈ దేశంలో బడుగు బలహీన జీవులు కానీ మొత్తం ఈ దేశంలో ఒక సమానత్వమైన సమాజాన్ని కానీ మనం సాధించలేమనేది మనం కులం ఈ యొక్క కామ్రేడ్ చిన్నన్న ఆయన యొక్క మరణం, ఆయన మరణం కాలేదు, ఆయన అమరుడు. చరిత్రలో ఆయనకు ఒక పేజీ అనేది ఖచ్చితంగా భారతదేశ చరిత్రలో ఆయనకు ఒక పుట అనేది ఉంటుంది. దాన్ని మనం భవిష్యత్ తరాలు చదువుకొని చైతన్యం పొందుతారని చెప్పేసి నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికి ధన్యవాదాలు. ఆయన అనారోగ్యంతో ఆ కుటుంబం దగ్గర ఉన్నాడు అనేది పేపర్లో వస్తున్నటువంటి వార్త. ఆ అబ్బాయిని, చిన్న అబ్బాయి, 30 సంవత్సరాలు ఉన్నాయి ఆ అబ్బాయిని ఆ ఇంట్లో చెప్పినట్టు చరిత్రలో చంపిన వాడు పేరు ఎటుపోయిందో మనకు తెలియదు, కానీ వాళ్ళు ఎవరి కోసం అయితే పనిచేశారో వాళ్ళకి నిజాయితీగా, నిర్మలమైన మనసుతోటి మంచిగా ప్రజల కోసం, వాళ్ళ జీవితాన్ని కాకుండా ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా చరిత్రలో ఒక పేజీ అనేది ఉంటుంది. భవిష్యత్ తరాలు వాళ్ళ గురించి చదువుకుంటారు, తెలుసుకుంటారు. మిత్రులారా, ఈ ఊరి వాళ్ళందరికీ 30 ఏళ్ల కిందటి దాకా చిరపరిచయమైన మనిషి గురించి ఇక్కడ మనం మళ్ళీ కొత్తగా మాట్లాడుకోబోతున్నాం.
మీకు తెలిసిన చిన్నన్న గురించి 30 ఏళ్ల కింద మీతో పాటు కలిసి జీవించి, మీతో పాటు కలిసి చదువుకొని, మీతో పాటు కలిసి సామాజిక జీవితం, కుటుంబ జీవితం గడిపిన మనిషి గురించి 30 ఏళ్ల తర్వాత ఈ రోజు మనం ఒక కొత్త మనిషిగా ఇక్కడ మనం ఆయన గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. ఈ 30 ఏళ్లలో ఏమి జరిగింది, లేదా ఈ 25 ఏళ్లలో ఏమి జరిగింది? ఈ 25 ఏళ్లలో ఈ ఇంట్లో పుట్టి పెరిగిన చిన్నన్న, ఈ మాలవాడలో పుట్టి పెరిగిన చిన్నన్న, ఈ చర్చి సమీపంలో తిరుగాడిన చిన్నన్న భారత విప్లవోద్యమంలోని అతి కీలకమైన స్థావరమైన దండకారణ్యంలో బహుశా ప్రపంచంలోనే ప్రపంచ కార్మిక వర్గమంతా కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తూ ఉన్నది. భారతదేశంలో జరుగుతున్న దండకారణ్యంలోని విప్లవ ప్రయోగం గురించి చూస్తూ ఉన్నది. ఆ విప్లవ ప్రయోగంలో ఎన్ని రకాల ఆటుపోట్లైనా ఉండనిగాక ఆ ప్రయోగం వైపు ప్రపంచమంతా చూస్తూ ఉన్నది. ఆ ప్రయోగంలో భాగమై భారత విప్లవోద్యమంలోని ఆ కీలక స్థావరమైన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఈరోజు మన దగ్గరికి కామ్రేడ్ చిన్నన్న భౌతిక కాయం మన దగ్గరికి వచ్చింది ఈరోజు. అంటే ఈ 25 ఏళ్లలో బహుశా 2004లో 2005లో నల్లమల ప్రాంతంలో చాలా ప్రముఖమైన భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, అగ్రకుల అణిచివేతకు వ్యతిరేకంగా పోరాటాలు, మాల మాదిగల ఆత్మగౌరవ పోరాటాలు, ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా మహిళల వ్యక్తిత్వానికి సంబంధించిన పోరాటాలు చాలా విస్తృత స్థాయిలో ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్న కాలంలో అవి కేవలం ఆనాటి పీపుల్స్ వార్ నాయకత్వంలో మాత్రమే కాదు, అనేక దళిత బహుజన సంస్థలు, అనేక ప్రగతిశీల సంస్థల నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమాలు జరుగుతున్న కాలంలో కామ్రేడ్ చిన్నన్న ఉద్యమాల వైపు వచ్చాడు. ఆ ఉద్యమాల్లో నుంచి ఆయన ఈ ప్రాంతంలో, నిజానికి మేము వస్తూ ఉంటే భవనాసి నదిని దాటుకొని వచ్చాం. భవనాసి దళం అనే పేరుతో నిజానికి చాలా సుప్రసిద్ధమైన విప్లవాత్మకమైన కార్యక్రమాలు ఆ దళం పేరుతో జరిగాయి. ఇక్కడ అనేక రైతాంగ పోరాటాలు, భూస్వాధీన పోరాటాలు, అగ్రకులాల అన్యాయాలకు వ్యతిరేకంగా మాలల మాదిగల ఆత్మగౌరవం కాపాడడం కోసం ఇక్కడ ఆ రోజు పీపుల్స్ వార్ ఉద్యమం ఇక్కడ నడిచింది. భవనాసి దళం పేరుతో ఏదైతే ఈ ప్రాంతంలో తిరుగాడి విప్లవోద్యమం పనిచేసిందో ఆ దళం కార్యక్రమాలతో, రాజకీయాలతో, ఆచరణతో ప్రభావమైనటువంటి కామ్రేడ్ చిన్నన్న ఒక రైతు కూలీ సంఘంలో సాధారణ సభ్యుడిగా వచ్చి, నిజంగానే ఆయన సాధారణ సభ్యుడిగానే వచ్చాడు. మీరందరికీ గుర్తుంటుంది, నా కళ్ళలో కదిలాడుతూ ఉన్నాడు ఆయన. నాకెవరో చెప్తూ వచ్చారు అక్కడ ఆయనను నిజానికి నేనైతే ప్యాంటు వేసుకుని ఉండగానే చూడలేదు. ఒక అడ్డగుడ్డ కట్టుకొని ఇక్కడి నుంచి రామాపురం నుంచి ఆత్మకూరుకు వచ్చేవాడు, ఆత్మకూరు నుంచి కర్నూలు దాకా వచ్చేవాడు. అంటే ఒక మామూలు దళిత వ్యవసాయ కూలీ కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి ఒక మామూలు దానికి కమాండర్గా మారి ఈ ప్రాంతపు ప్రజల సమస్యలు పరిష్కరించే క్రమంలో ఒక అద్భుతమైన విప్లవ నాయకుడిగా ఎదిగాడు ఆయన. ఆ తరువాత 2004లో శాంతి చర్చలు జరిగిన తర్వాత పెద్ద ఎత్తున మారణకాండ జరిగి నల్లమల రక్తపాతం అయిపోయిన తర్వాత, నల్లమల అంతటా కూడా శవాల గుట్టలు పడిన తర్వాత, బహుశా మాకందరికీ గుర్తు, ఈ నల్లమల నుంచి 300 శవాలను మేము విప్లవకారుల శవాలను మోసుకెళ్ళినటువంటి అనుభవం ఉన్నది. అట్లాంటి ఒక విషాదకరమైన వాతావరణంలో విప్లవోద్యమం ఇక్కడి నుంచి వెనక్కిపోయిన సందర్భంలో కామ్రేడ్ చిన్నన్న, ఎందువల్ల అంటే నిజానికి చాలా మంది ఈ ప్రాంతంలో చిన్నన్నతో పాటు విప్లవోద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఆయనతో పాటు విప్లవ రాజకీయాల సానుభూతి పరులుగా పెరిగిన వాళ్ళు ఉన్నారు. విప్లవోద్యమానికి సహాయ సహకారాలు అందించిన వాళ్ళు ఉన్నారు. కానీ 2004 తర్వాత, 5 తర్వాత, 6 తర్వాత చాలా మంది నిజానికి భయాందోళనకు గురయ్యారు. చాలా మంది వెనకడుగు వేశారు, చాలా మంది నిష్క్రమించారు. కానీ కామ్రేడ్ చిన్నన్న ఎత్తిన ఆయుధాన్ని దించకుండా ఈ నల్లమల కొండల మధ్య ఎత్తిన తుపాకీని పట్టుకొని ఇక్కడి నుంచి ఆయన ఈ రాష్ట్ర సరిహద్దులు దాటి ఛత్తీస్గఢ్ ప్రాంతానికి వెళ్ళి సువిశాల దండకారణ్యంలో విప్లవోద్యమాన్ని నిర్మించే క్రమంలో ఆయన అక్కడ ఒక విప్లవోద్యమ నాయకుడిగా ఆయన అక్కడ ఎదిగాడు. అంటే జీవితంలో అతి ముఖ్యమైన విషయం ప్రాణత్యాగం అని అంటాం కదా. నిజానికి ప్రాణత్యాగానికంటే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే జీవిత పర్యంతము విప్లవంతో ఉండటం అనేది అతి ముఖ్యమైన విషయం. ఎందువల్లంటే ఎలాగైనా మరణించవచ్చు, ఎట్లాగైనా జీవించవచ్చు, కానీ విప్లవంతో చివరిదాకా జీవించడం అనేది ఈరోజు ఒక అగ్ని పరీక్షలాగా ఉన్న కాలంలో. ఎందువల్లంటే విప్లవాన్ని చాలా ప్రేమిస్తాం, చాలా ప్రసంగాలు చేస్తాం, చాలా రాస్తాం, చాలా రకాల అభిప్రాయాలు చెప్తూ ఉంటాం, చాలా రకాల సందేశాలు చెప్తూ ఉంటాం, చాలా రకాల సుభాషితాలు చాలా చెప్తూ ఉంటాం విప్లవం గురించి.
కానీ విప్లవం కోరుకునేది ఏమిటంటే ఒక మనిషి చివరి రోజు వరకు కూడా, చివరి క్షణం వరకు కూడా విప్లవంతో ఉన్నాడా లేదా అనేది మాత్రమే గీటురాయి. అంటే జీవితమే విప్లవంగా మారడం అనేది ఒక రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, నైతిక ప్రక్రియ. అది దానిని కామ్రేడ్ చిన్నన్న సాధించాడు. ఈరోజు మనం ఆయన దగ్గర నిలబడి గౌరవంగా, సగర్వంగా మనం చెప్పాల్సిన మాట ఏమిటంటే విప్లవకారులకు మాత్రమే సాధ్యమయ్యే, మావోయిస్టులకు మాత్రమే సాధ్యమయ్యే ఒక అద్భుతమైనటువంటి ఒక రాజకీయ, సాంస్కృతిక, నైతికమైనటువంటి ఒక పరిణామాన్ని, పరివర్తనను ఆయన పొందాడు ఇక్కడ. అందువల్ల ఆయన తన కుటుంబాన్ని వదులుకున్నాడు, భార్యాబిడ్డలను వదులుకున్నాడు, ఈ ఊరును వదులుకున్నాడు, ఈ రాష్ట్రాన్ని వదులుకున్నాడు. విప్లవం ఎక్కడ అవసరమైందో, విప్లవం ఎక్కడ చేయడానికి అవకాశం ఉన్నదో, ఎక్కడ చేస్తే విప్లవం వేగవంతం అవుతుందో, ఎక్కడ విప్లవ పార్టీ తనను నిర్దేశించిందో అక్కడికి ఆయన బయలుదేరిపోయాడు. నిజానికి ఇక్కడి నుంచి విప్లవోద్యమం వెనక్కి పోతున్నటువంటి కాలంలో, ఇక్కడి నుంచి ఎత్తివేయాలనుకున్న కాలంలో, ఇక్కడి నుంచి ఛత్తీస్గఢ్ కానీ, లేకుంటే ఆంధ్ర ఒడిశా సరిహద్దులకు కానీ, మహారాష్ట్రకు కానీ వెళ్ళడానికి సిద్ధం కాని విప్లవకారులు ఆనాటికి ఉన్న వాళ్ళందరూ కూడా తెరమరుగైపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు. కానీ కామ్రేడ్ చిన్నన్న విప్లవాన్ని వాళ్ళ ఊరి మీది ప్రేమతో ప్రేమించలేదు. విప్లవాన్ని కేవలం నల్లమల పరిమితిలో చూడలేదు. ఆయన విప్లవాన్ని కేవలం కర్నూలు జిల్లా పరిధిలో చూడలేదు. విప్లవం అంటే ప్రపంచ మానవాళికి సంబంధించినది. విప్లవం అంటే ప్రపంచ మానవాళిని ప్రేమించడం లాంటిది. ప్రేమ కోసం జీవితాన్ని అర్పించడం, మనుషుల పట్ల ప్రేమ కోసం. ఆ ప్రేమ ఎంత కఠినమైంది అంటే బహుశా భార్యా బిడ్డల మీద ఉండవలసిన ప్రేమ కంటే కూడా. ఎందువల్ల అంటే ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే ఆయన భార్యా బిడ్డలకు మరి మా మీద ప్రేమ ఏమైంది ఆయనకు అని ప్రశ్నించవచ్చు. నిజమే, కన్న వాళ్ళకంటే, కట్టుకున్న వాళ్ళకంటే, కడుపున పుట్టిన బిడ్డల కంటే కూడా విప్లవాన్ని ప్రేమించగలిగిన వాళ్ళు మాత్రమే ఇట్లాగా భౌతిక కాయమే తిరిగి మన దగ్గరికి, ఎర్రజెండాల రెపరెపలతో తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తారు. మిత్రులారా, వాళ్ళకది విషాదమే. మిత్రులారా, వాళ్ళకది విషాదమే. ఆ కుటుంబ సభ్యులకు అది విషాదమే. జీవిత పర్యంతము కలిసి ఉంటాడు అనుకున్నటువంటి సహచరుడు తనను వదిలేసిపోవడం భార్యకు విషాదమే. కన్నవాడు తమ గురించి చివరిదాకా అండగా ఉంటాడనుకున్న పిల్లలకు నిజానికి విషాదమే. కానీ చిన్నన్న ఎంచుకున్నటువంటి ప్రేమాస్పదమైన మార్గం ఎట్లాంటిదంటే, ఆయన ప్రేమ ఎంత అపారమైనది అంటే బహుశా ఇక్కడ కూర్చున్న మనకు ఎవ్వరికీ సాధ్యం కాని మానవాళి మీద, మానవ జాతి మీద, చరిత్ర మీద, విప్లవం మీద అత్యద్భుతమైన ప్రేమను ప్రదర్శించగల స్థాయికి ఎదిగాడు. కాబట్టి మానవ జీవితంలో ఏ రకమైన హింస ఉండకూడదు. మామూలుగా విప్లవకారులు హింసావాదులుగా చెప్తూ ఉంటారు. మావోయిస్టులు అంటే తుపాకులు పట్టుకొని హింసకు పాల్పడుతుంటారని చెప్తుంటారు. మామూలుగా ఎన్కౌంటర్లు జరిగాయని చెప్తూ ఉంటారు. ఎన్కౌంటర్లో వాళ్ళు కాల్పులు జరిపారు కాబట్టి మేము కాల్పులు జరిపాం ఆత్మరక్షణ కోసమని పోలీసులు కట్టకథలు చెప్తూ ఉంటారు. నిజానికి విప్లవకారుల చేతిలో ఆయుధాలు కేవలం ఆత్మరక్షణ కోసం మాత్రమే ఉంటాయి తప్ప వాళ్ళు హింసావాదులు కానే కాదు. ఎందువల్ల అంటే విప్లవం అనేది జీవితంలోని హింసను మారుమూలల నుంచి అది తరిమేసే విషయం. అది కేవలం అంటరానితనంతో ఉండే హింస, అది స్త్రీల మీద జరిగే అత్యాచారాలతో పేరుతో ఉండే హింస, ప్రాంతాల వివక్ష పేరుతో ఉండే హింస, దోపిడీ పేరుతో ఉండే హింస, అన్ని రకాల హింసలకు, ఆధిపత్యాలకు, అక్రమాలకు, దుర్మార్గాలకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఒక కొత్త మానవ సమాజాన్ని కలగనడం అనేదే విప్లవం. అట్లాంటి ఒక స్వప్నంతోటి ఈ మారుమూల, ఈ పల్లె నుంచి, ఈ వీధి నుంచి, ఈ ఇంటి నుంచి కామ్రేడ్ చిన్నన్న అఖిల భారత విప్లవ నాయకుడిగా, నిజానికి దండకారణ్య కమిటీ నాయకుడని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు దండకారణ్య కమిటీ నాయకుడు అని చెప్పామంటే ఎందువల్ల అంటే దండకారణ్యం ఈరోజు నిజానికి చాలా రకాల ఆటుపోట్ల మధ్య ఉన్నది. మావోయిస్టులకు కేంద్రంగా ఉండే దండకారణ్యంలో నుంచి మావోయిస్టులను అక్కడి నుంచి మేము తరిమేస్తాం, చంపేస్తాం, అందరినీ నిర్మూలిస్తాం, ఆపరేషన్ కగార్ పేరుతోటి నక్సలైట్లందరినీ చంపేస్తామని ఈరోజు ఈ దేశంలోని ప్రధానమంత్రి, హోమ్ మినిస్టరు కంకణం కట్టుకొని కూర్చున్నటువంటి పరిస్థితిలో ఈరోజు కామ్రేడ్ చిన్నన్న కగారు వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ఈ దేశంలో హిందుత్వకు వ్యతిరేకంగా, బ్రాహ్మణీయ హిందుత్వకు వ్యతిరేకంగా, కుల వ్యవస్థ ఆధారంగా పుట్టి పెరిగిన ఫాసిజానికి వ్యతిరేకంగా, కార్పొరేట్ల అండదండలతో కొనసాగుతున్న ఫాసిజానికి వ్యతిరేకంగా ఒక విప్లవ యుద్ధం కొనసాగించడంలో భాగంగా ఆ యుద్ధంలో ఈరోజు వాళ్ళు ఎక్కువ మంది ప్రాణ నష్టానికి గురై ఉండవచ్చు. కామ్రేడ్ చిన్నన్న లాంటి వాళ్ళు కొన్ని వందల మంది, నిజానికి గత ఏడాదిన్నరలో నుంచి కొన్ని వందల మంది అద్భుతమైన విప్లవ నాయకులు చనిపోయారు. వీళ్ళ పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజుతో సహా అసంఖ్యాకమైన అద్భుతమైనటువంటి విప్లవకారులు చాలా మంది చనిపోయారు. అంతకంటే ఎక్కువ మంది సాధారణ ప్రజలు, ఆదివాసులు చాలా మంది చనిపోయారు. ఈ యుద్ధంలో వాళ్ళు ఒకవేళ ఈరోజు ఎక్కువ నష్టపోయి ఉండవచ్చు,
కానీ వాళ్ళ యుద్ధం న్యాయమైన యుద్ధం, అది వాళ్ళు గెలవవలసిన యుద్ధం, అది చరిత్ర వాళ్ళ పక్షాన ఉన్నది, వాళ్ళు గెలిచే పక్షాన వాళ్ళు ఉన్నారు, చరిత్ర వాళ్ళని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి అటువంటి ఒక అద్భుతమైనటువంటి చారిత్రకమైన కాలంలో కామ్రేడ్ చిన్నన్న ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ల పాటు అకుంఠిత దీక్షతో విప్లవం కోసం పనిచేసి ఆయన అమరుడయ్యాడు. ఆయన 2004లో ఇక్కడ శాంతి చర్చల తర్వాత దండకారణ్యం వెళ్ళాడు. తిరిగి మళ్ళీ మావోయిస్టు పార్టీ ఇప్పుడు శాంతి చర్చలకు తాను సిద్ధము అని ప్రకటించి 4 నెలలు గడిచిన తరువాత ఆపరేషన్ కగారు పేరుతో శాంతి చర్చలు లేవు మీతోటి, మిమ్మల్ని నిర్మూలించడమే మా లక్ష్యం, అందరినీ చంపివేస్తాము, చిట్ట చివరి మావోయిస్టును కూడా చంపివేస్తామని ఈరోజు నరేంద్ర మోడీ కానీ లేకుంటే అమిత్ షా కానీ అంటున్న కాలంలో తిరిగి మళ్ళీ శాంతికి యుద్ధానికి మధ్య ఒక తీవ్రమైన సంఘర్షణ నడుస్తున్న కాలంలో కామ్రేడ్ చిన్నన్న ప్రాణత్యాగం చేశాడు. 20 ఏళ్ల కిందట యుద్ధము శాంతి మధ్య ఒక అద్భుతమైనటువంటి ఒక వాతావరణం వచ్చినప్పుడు శాంతిని నిర్మూలించాలి, యుద్ధాన్ని మాత్రమే మేము కోరుకుంటాము, కార్పొరేట్ యుద్ధాన్ని మాత్రమే మేము కోరుకుంటాము అని పాలక వర్గాలు ప్రకటించినప్పుడు ఇక్కడి నుంచి దండకారణ్యం వెళ్ళిపోయేటువంటి కామ్రేడ్ చిన్నన్న తిరిగి మళ్ళీ దేశవ్యాప్తంగా ఈరోజు శాంతికి యుద్ధానికి మధ్య, పాలకవర్గ యుద్ధానికి ప్రజాయుద్ధానికి మధ్య ఒక తీవ్రమైన ఘర్షణ నడుస్తున్న కాలంలో ఆయన తన జీవితాన్ని ఆయన ముగించాడు. ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశ విప్లవం కోసం ఆయన తన నిండు ప్రాణాలను ధారపోశాడు. కాబట్టి ఆయనను ఈ 30 ఏళ్లలో 25 ఏళ్లలో ఆయన గడించిన ఈ అద్భుతమైన అనుభవం ఏదైతే ఉందో అది కేవలం ఆయన మరణంతో ముగిసిపోదు. వ్యక్తుల్ని చంపి విప్లవాన్ని ముగించాలి అనేసి పాలక వర్గాలు అనుకోవచ్చు, కానీ చిన్నన్న గడించిన అనుభవం ఏదైతే ఉందో, ఆయన నేర్చుకున్న జ్ఞానం ఏదైతే ఉందో, నిజానికి ఆయన అకాడమిక్గా చాలా తక్కువ చదువుకున్నవాడు, కానీ అనేక మంది అత్యున్నత విద్యావంతుల కంటే కూడా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడమే గొప్ప విద్యావంతుల లక్షణం, ప్రపంచాన్ని మార్చడమే గొప్ప విద్యావంతుల లక్షణం. కాబట్టి అకాడమిక్గా చాలా చదువులు చదువుకున్న వాళ్ళకంటే అత్యున్నతమైన విద్యావంతుడిగా ఆయన ఈ సమాజాన్ని మార్చవలసి ఉన్నది అని తెలుసుకున్న మేధావిగా కూడా మనం ఆయన అర్థం చేసుకోవాల్సి ఉన్నది. ఆయన త్యాగాన్ని మనం గుర్తించడం అంటే ఈరోజు దేశంలో నడుస్తున్న యుద్ధం ఏదైతే ఉందో, ఆపరేషన్ కగారు ఓ పక్కన ఉన్నది, దానికి వ్యతిరేకంగా ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రజా ప్రతిఘటన యుద్ధం ఓ పక్కన ఉన్నది. ఈ యుద్ధంలో మనమందరము ప్రజాయుద్ధం పక్షాన నిలబడాలి, మావోయిస్టుల యుద్ధం పక్షాన నిలబడాలి, మావోయిస్టులు గెలవాలి. అంతిమంగా ఈ సమాజం మానవీయంగా ఎప్పుడు రూపొందుతుంది అంటే ఈ సమాజం మావోయిస్టు ఉద్యమం గెలిచినప్పుడు మాత్రమే మానవత గెలుస్తుంది. ఈ సందేశం మనకిచ్చి ఆయన అమరుడయ్యాడు. కాబట్టి ఆయన ఆదర్శాలను మనం కొనసాగించాలని చెబుతూ ముగిస్తున్నారు. ఎన్కౌంటర్లు అనే పదం కూడా ఇప్పుడు వెళ్ళిపోయి మోడీ అమిత్ షా ప్రభుత్వం డైరెక్ట్గా నక్సలైట్లను చంపివేస్తాం, మిమ్మల్ని చంపివేస్తామనే ఒక స్థాయికి దిగింది. గతంలో మేము ఎన్కౌంటర్ చేస్తాం, వాళ్ళని లొంగిపోమని చెప్తాం, లేదా ఎన్కౌంటర్ చేస్తాం అని పేరుతో తీసుకుపోయి అప్పుడు చంపేవారు. ఇప్పుడు నిస్సిగ్గుగా మేము డైరెక్ట్ చంపివేస్తాం, నక్సలైట్ చంపివేస్తాం, మార్చి 20-26 తేదీకి లోపల, మార్చి 31 లోపల మేము పూర్తిగా నిర్మూలిస్తాం, చంపివేస్తామని చెప్పి అంటున్నారు. ఏ ఉద్యమమైనా, విప్లవ ఉద్యమైనా, లేకపోతే దళిత ఉద్యమమైనా, ఏ ఉద్యమమైనా ఒక సమాజంలో ముందుందంటే, ఒక సమాజంలో ముందుకు తీసుకువెళ్తుందంటే ఆ సమస్యను పరిష్కరించవలసిన బాధ్యత ఆ రాజ్యంపై ఉంటుంది. ఈరోజు దళిత ఉద్యమాలు చేసిన డిమాండ్ ఈరోజు అంగీకరించావు, మరి విప్లవ ఉద్యమాలు చేస్తున్న డిమాండ్ను మీరు ఈ రోజు కూడా అంగీకరించకుండా ఏదైతే విప్లవ ఉద్యమాలు అయితే వాళ్ళు భూ సంస్కరణ చేయమన్నారు, తర్వాత వచ్చేసి భూములు పంచమన్నారు, ఈ కులమత భేదాలు ఉండకూడదు అన్నారు, అంతే తప్ప వాళ్ళు ఆయుధాలు పట్టుకొని మేము రాజ్యం వెళ్తామని చెప్పలేదు. ఏదైనా ఒక ఉద్యమం, రాజకీయ ఉద్యమం వచ్చినప్పుడు ఆ రాజకీయ ఉద్యమం కనుక ఏదైతే ఆకాంక్ష ఉందో ఆ ఆకాంక్షను రాజ్యాంగ పరిధి లోపల పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వానికి. ఆ బాధ్యత ఉంది కాబట్టి మనం ఓట్లేసి గెలిపిస్తాం, పార్లమెంట్ చూస్తాం. కానీ ఈరోజు నిస్సిగ్గుగా మనకు ప్రతిరోజు అంటే ఒక నక్సలైట్ చనిపోని రోజంటూ లేదు, ప్రతిరోజు ఎక్కడో ఒక చోట నక్సలైట్ పేరుతో ఆదివాసీలను, నక్సలైట్లు ఒక 450 మంది అని చెప్పి మావోయిస్టులని పేరు చెప్తున్నారు, కానీ వేల సంఖ్యలో ఆదివాసీలను తీసుకుపోయి చంపారు. చిన్నతో పాటు ఒక 4 గ్రామస్తులు కూడా చంపివేశారని చెప్పి ఒక వార్తలు పత్రికలలో వస్తున్నాయి. అంటే పేరుకు మావోయిస్టులను నిర్మూలిస్తున్నారు, కానీ అక్కడ ఆదివాసీలను కంప్లీట్ గా నిర్మూలించే ఒక ఆపరేషన్ కగార్ అని చెప్పి ఒక చర్యను తీసుకుంటున్నారు.
ఆ చర్య ప్రకారము నంబాలి కేశవరావును మొదలుకొని ఈ రోజు చిన్నన్న వరకు చేశారు. ఈ చిన్నన్నతోనే ఆగిపోదు, ఇంకా చేస్తూనే ఉంటారు. ఈ ఆదివాసులను నిర్మూలించి ఈ మొత్తం అడవిలో ఉన్న సంపదనంతా అంబానీ అంబానీ తర్వాత వీళ్లకు ఈ మల్టీనేషనల్ కంపెనీలకు అప్పచెప్పడానికి ఒక కార్యక్రమం ఉంది. నంబాల కేశవరావు మరణించిన 24 గంటల లోపనే 16 లక్షల చెట్లను 16,000 ఎకరాల హెక్టార్ల అడవిని కొట్టివేసి ఒక టూరిస్టు సెంటర్ గా పెట్టాలని చెప్పి ప్రభుత్వం ఒక నిస్సిగ్గుగా జీవో ఇచ్చిందంటే అడవిని మొత్తం ఏదైతే అడవి ఉందో ప్రజల కోసం అడవి సంపదను మొత్తం ఈ మల్టీనేషనల్ కంపెనీలకు బడా పెట్టుబడిదారులకు ఈ అనిల్ అంబానీ లాంటి వాళ్లకు అదాని లాంటి వాళ్లకు కట్టిబెట్టాలని చూస్తుంది. అయితే ఈ ప్రజల ఉద్యమం చిన్నన్న చంపుతేనో లేకపోతే నంబాలి కేశవరావును చంపుతేనో కాదు. ఆ ప్రజల్లో ఆకాంక్ష ఉన్నన్ని రోజులు ఆకాంక్షను నువ్వు పరిష్కారం నువ్వు చేయనన్ని రోజులు అది ఎక్కటో చోట మొలికెత్తుతుంటుంది. నువ్వు రాజ్యాంగ పరిధిలో పరిష్కారం చేయాలి. మేము మొదటి నుంచి పౌర హక్కుల సంఘం చెప్పేందంటే ఎన్కౌంటర్ అనేది ప్రపంచంలో అంతా ఎన్కౌంటర్ అంటే కాల్చివేసి చంపడం అనేది బహిరంగ సత్యం. అది అందరికీ తెలిసిన ఎవరైనా ఒక 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివే పిల్లవాడు కూడా ఎన్కౌంటర్ అంటే పోలీసులు పట్టుకెళ్లి కాల్చి చంపారని చెప్పి ఒక అభిప్రాయం పూర్తిగా వచ్చేసింది, ప్రజలు ఉండిపోయింది. ఇక చిన్నను కూడా ఒక అనారోగ్య కారణం వల్ల ఒక ఇంట్లో ఉంటే షెల్టర్లో ఉంటే తీసుకుపోయి చంపారని వార్తలు వస్తున్నాయి. అది పూర్తిగా మనకి ఇంకా నిర్ధారణ కాలేదు. ఏది ఏమైనా ఒక మనిషిని ఏ రీతిలో చంపివేసినా మొట్టమొదటిసారి మీరు హత్యా నేరం నమోదు చేయాలి. నువ్వు ఆత్మరక్షణ కోసమే చంపివేశారని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. మేము పౌర హక్కుల మొదటి నుంచి ఏంటంటే ఈ నక్సలైట్ల మీద ఏదైతే పేరుతో చంపేస్తున్నావో అన్నిటి మీద హత్యానేరం నమోదు చేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి. ఫస్ట్ వాళ్ళని జైళ్ళలో తీసుకువెళ్ళాలి, విచారణ చేయాలి, అప్పుడు మాత్రమే నిరూపించాలి. లేదంటే నువ్వు రాజ్యాంగాన్ని ఒప్పుకోవడం లేదని చెప్పి బహిరంగంగా ప్రకటించు దమ్ముంటే ఈ రాజ్యాంగం మీద మాకు విశ్వాసం లేదని ప్రకటించని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఎన్కౌంటర్ పేర్లతో చేస్తున్న హత్యలన్నీ రాజ్యం చేస్తున్న హత్యలే ఇప్పుడు బహిరంగ ఇంకొక దశ చంపివేస్తామని చెప్పి చెప్తున్నట్టు కూడా ఇంకా క్రూరార్తి ఫాస్ట్ దశలో ఉంది. ప్రజలందరూ దీన్ని వ్యతిరేకించకపోతే ప్రజాస్వామ్యం వ్యతిరేకించకపోతే కనీసం నిరసన తెలిపే కనీసమైన హక్కు కూడా లేకుండా పోతుంది. ఈ హక్కు కోసం ప్రజలందరూ ప్రజాస్వామికవాదులందరూ ఎదిరించాలి. చిన్నన్న తీసుకున్న పోరాటం మీద భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ చిన్నన్న తీసుకొచ్చిన డిమాండ్స్ మీద మనకి ఎవరికి చిన్నన్న పోరాటం విప్లవ పోరాటం తీసుకొచ్చే డిమాండ్స్ మీద ఎవరికి విరుద్ధ అభిప్రాయాలు ఉండవు. ఈ అభిప్రాయాలను గౌరవిస్తూ ప్రజలందరూ వాళ్ళతో మమేకమై ఉద్యమాలలో కలిసి వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ఈ చిన్నన్నను కాల్చి చంపడాన్ని పూర్తిగా ఖండిస్తున్నది. నా పేరు అల్లాబకస్, పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి. చిన్నన్న జీవితం విప్లవ జీవితం తొలి దశ నుంచి ఆయనతో పాటు కలిసి తిరిగిన మనిషిగా ఆ పరిమళం కొద్దిగా అబ్బిన వ్యక్తిగా నేను ఇక్కడ మాట్లాడుతున్నా. చిన్నన్న వాస్తవంగా చిన్నన్నకు గౌతమ బుద్ధునికి ఒక పోలిక ఉంది. అదేంటంటే గౌతమ బుద్ధుడు సత్యాన్వేషణ కోసము తన భార్యను కొడుకును వదిలేసి వెళ్ళిపోతాడు. ఈయన కూడా ఒక వడ్లరామపురంలో పుట్టిన ఒక గౌతమ బుద్ధుడు లాంటి వాడు. ఈయన కూడా సేమ్ అదే, ఒక ప్రపంచంలో ఏదో ఈ సమస్యలకు కష్టాలకు బాధలకు కారణం ఏందని ఆయన వెతుక్కుంటూ ఆయన మార్గము ఇంత సుదీర్ఘమైన 30 సంవత్సరాల ఆయన ఇది జరిగింది. గౌతమ బుద్ధుడు ఎలాగైతే హిందుత్వ పునరుద్ధరణలో భాగంగా ఆయనను విషం పెట్టి చంపారో అలాగే మళ్ళీ హిందుత్వ ఫాసిస్ట్ శక్తులు చిన్నన్నను చంపేశాయి. చిన్నన్న లాంటి వ్యక్తి మనం చాలామంది చదువుకున్నాము, చాలా సిద్ధాంతాలు వల్లవేసినాము, సిద్ధాంతాలు జీర్ణించుకున్నామని అనుకుంటుంటారు. కానీ కార్యాచరణ దేనికైనా గీటురాయి. చిన్నన్న జీవితంలో ఆయన పుస్తకాలు పెద్దగా చదివింది లేదు కానీ ఆయన జీవితాలను చదివాడు, సమాజాన్ని చదివాడు. ఆయనలో ఏ గొప్ప వ్యక్తులు అని చెప్పబడుతున్న వాళ్ళకంటే కూడా చాలా గొప్ప విషయాలు ఆయనలో ఉన్నాయి. ఆయన తన పిల్లల కోసము ఎవరన్నా కొంచెం వాళ్ళకి ఏదో హెల్ప్ చేద్దామంటే కూడా మీరు దీన్ని నా కోసము నేనేదో త్యాగం చేసి పోయినా కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేయండి అనే పద్ధతిలో మీరు చేయొద్దండి, అది మంచి పద్ధతి కాదు. వాళ్ళకి ఏదైనా చేయూతనియండి కానీ భుజాల మీద ఎక్కించుకొని తిరగొద్దండి అని చెప్పిన వ్యక్తి. ఉద్యమంలో భాగంగా గ్రామంలోకి వచ్చినప్పుడు వాళ్ళ తండ్రి
నాయనా నాకు కళ్ళు కనపడడం లేదు, ఆపరేషన్ చేయి అని అడిగితే, నాయనా నేను ఉద్యోగానికి పోలేదు నాయనా, నేను ఉద్యమంలోకి పోయినా అని చెప్పిన మనిషి. నీకు ఇంకా 2-3 కొడుకులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. నీలాంటి చాలా మంది వ్యక్తులు, నీలాంటి చాలా మంది ఇబ్బంది పడే వ్యక్తులు, వృద్ధులు, పిల్లలు ప్రపంచంలో బాగా బతకడం కోసం మేము ఒక ఉద్యమం చేస్తున్నాము. దాంట్లో ఉన్న నేను నీ ఒక్కరికి మాత్రం పరిమితం కాలేను అని చెప్పిన మనిషి. అటువంటి వ్యక్తి తర్వాత ఇతను ఈ మాట అన్నాడని దాన్ని నెగిటివ్ చేయడానికి అప్పటి ఎస్పీ సంజయ్ ఊర్లోకి వచ్చి వాళ్ళ నాయనకు ఆపరేషన్ చేయడానికి చూస్తాడు. అంటే మేమేదో మంచోళ్ళం, వాళ్ళంతా దుర్మార్గులు అని చెప్పడం కోసం. కాబట్టి చిన్నన్న విషయంలో చాలా గొప్ప వ్యక్తి. అతని ఆచరణలో కానీ ఎప్పుడు కూడా సైద్ధాంతికమైనటువంటి వ్యవహారాలు కానీ ఒక గీత దాటి అవతలికి కానీ ఇవతలికి కానీ పోయిన వ్యక్తి. చాలా సూటిగా నిక్కచ్చిగా ఉద్యమ ప్రస్థానం ముగించారు. ఆయన గొప్పతనాన్ని మన గ్రామస్తులు ఇంకా అప్పటి వాళ్ళు చాలా మంది తెలుసు, కానీ ఆయన గురించి ఇప్పటి యువతరానికి కానీ పిల్లలకు కానీ తెలియదు. ఆయన జీవితాన్ని అడిగి తెలుసుకోండి. ఇప్పుడు విన్నవాళ్ళు పక్క వాళ్ళకి చెప్పండి, ఆయన ఎందుకు పోయినాడు, ఏమైనాడు, చివరికి ఏం చేసినాడు అని తెలుసుకోండి. జోహార్ చిన్నన్న. మరి తన కుటుంబం కోసమో లేక మరి తన వాళ్ళని బతికడం కోసమో మరి విప్లవంలా ఈ ప్రభుత్వం మరి అణచివేతతో ఎన్కౌంటర్ కాలేదు. ఈ వ్యవస్థ మారాలని, మొత్తం ఈ దోపిడీ వ్యవస్థ పోవాలని, మొత్తం ప్రతి మనిషికి తిండి, గుడ్డ, గూడు, విద్య, వైద్యం అందాలని ఆ ఉద్దేశంతోనే ఆయన ఈరోజు మన ముందు లేకపోయినా ఆయన ఆశయాలు మాత్రం మన ముందు ఉన్నాయి. మరి ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలనేదే మరి వ్యవస్థ. మరి ఈ ప్రభుత్వాలు చెప్తున్నాయి 2026కు మొత్తం నక్సలైట్లను లేకుండా చేస్తానని చెప్పేసి ప్రభుత్వాలు కూస్తున్నాయి. కానీ గాలిని కాలిస్తే గాయం కాదు, అన్నలు చంపితే ఆగదు పోరు, అంతిమ విజయం అన్నలదంటివా ఓ చిన్నన్న, కామ్రేడ్ చిన్నన్న. మరి ఆ అంతిమ విజయం మనదే. మరి ఆ విజయం కోసం ఆయన ప్రాణాలు త్యాగం చేసి ఈరోజు భౌతికంగా మన ముందు లేకపోయినా ఆయన ఆశయాలు మన ముందు ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన ఆశయాలను ముందు తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు మనం ఎక్కడెక్కడి నుంచో అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఆయన భౌతికాయానికి మరి జోహారు చెప్తూ ఇక్కడ ఉన్నాం అందరం. కనుక ఈ చిన్నన్న ఆశయాలు నెరవేరాలని, ఆయన ఆశయాల కోసం ముందుండి నడిపిస్తామనే ఉద్దేశంతోనే మా జనశక్తి పార్టీ రైతు కూలీ సంఘం ముందుండాలని చెప్పేసి నువ్వు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అంతా చిన్నన్న మరి ఈయన దీనికి వచ్చినటువంటి వాళ్ళకి విప్లవాభినందనాలు తెలియజేస్తూ, ఈరోజు చిన్నన్న భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఇందాక వక్తలు చెప్పినట్టు ఆయన ఆశయాలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి విప్లవకారు మీద ఉందనేది మన దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక పక్కనేమో ఆపరేషన్ కగార్ పేరు మీద దండకారణ్యంలో, దక్షిణాది దండకారణ్యంలో కాల్పులు జరుపుతూ అమాయక గిరిజనులను చంపుతూ అక్కడ చాలా మారణహోమం సృష్టిస్తూ ఉన్నారు. దీన్ని నిలిపివేయండి, అట్లాగే అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు, ప్రజలకు, వాళ్ళ కోసం పోరాటం అన్నలకు రక్షణ కల్పించడం చెప్పి ప్రజలు, ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన చేసినప్పటికీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా లేదు, దాదాపు ఈ అడవిలో 7,000 ఎకరాల భూములను మొత్తం కార్పొరేట్ సెక్టార్లకు అప్పచెప్పడం ఒప్పందం కుదిరింది. అట్లాగే ఖనిజ సంపద కూడా వాళ్లకు దోచిపెట్టాలనే నిశ్చయంతో ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ దాడుల వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే అరచేతిని అడ్డపెట్టి సూర్యకాంతిని ఎవరు ఆపలేరు. విప్లవం అనేది ఒక గొప్ప విషయం. ఎందుకంటే భూమి కోసం, భుక్తి కోసం, ఈ దేశం విముక్తి కోసం పోరాటం చేసేటువంటి విప్లవకారులు ఎప్పటికి కూడా మరణించలేరు. ఎందుకంటే అలాంటి ఆలోచన ఈ కేంద్ర ప్రభుత్వం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మీరు చేసే అరాచకాలను, దౌర్జన్యాలను, హత్యలను కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి క్రమంలో సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీగా మొత్తం భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ మారణహోమానికి వ్యతిరేకంగా కూడా ఆందోళన చేశాం. మరి ఈ రోజు మన మధ్య లేకపోయినప్పుడు చిన్న ఆశయాలను నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని చెప్పి గుర్తు చేస్తూ, నా పేరు వై నరసింహులు, సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీ నంద్యాల జిల్లా కార్యదర్శి.
ఇక్కడికి వచ్చినటువంటి మా చిన్నన్న సుగులూరు చిన్నన్న కామ్రేడ్ చిన్నన్న గారు భౌతిక కాయాన్ని చూడడానికి వచ్చినటువంటి వారందరికీ తెలియజేయడమనగా, నాకు తెలిసిందే కొద్దిగా చిన్నన్న గారు, నా వయసు తక్కువ కానీ నాకు మామ అవుతాడు వరుసకు, నేను అల్లుని అవుతాను. ఆయనతో ఎక్కువ సంబంధాలు, ఆయన 30 సంవత్సరాలు అయింది వెళ్ళి, కానీ ఎప్పుడు కలిసలేదు. ఎప్పుడో ఉద్యమం చేస్తున్నాడని తెలిసింది. కానీ ఆయన ఉద్యమం వల్ల ఏం సాధించాడనేది మాత్రం నాకు తెలుసు, అది మీకు చెప్పగలుగుతున్నా. మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి దాంట్లో అస్పృశ్యతను నిర్మూలించాలని రాసినాడు, అందరికీ సమానత్వం రావాలని రాశాడు. కానీ దాన్ని మా మామగారు 10వ తరగతి చదివిన కానీ విప్లవ బాట పట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కొన్ని మాత్రమే తీసుకున్నాడు. అది ఒకటి నాకు తెలిసిన కాడికి ల్యాండ్ పర్చేస్ స్కీమ్ అనేది ఒకటి ఉంది. పేదలకు ఉన్న వాళ్ళు పంచాలి, భూమి లేని వాళ్ళకి ఇవ్వాలి. అలాంటి భూమి కోసం భూ ఉద్యమం చేసినాడు. భూ ఉద్యమం చేస్తే ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి పేదవాడికి లేనివాడికి 2 ఎకరాలు 1.5 అట్లా భూమి వచ్చింది. అది సాధించింది చిన్నన్న గారని నేను సౌకర్యంగా చెప్పుకుంటున్నా. అదే కాదు, ఎన్నో ఇంప్లిమెంటేషన్ల కోసం పోరాడినాడు. చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి చిన్నన్న గారిని భవనాజీ దళం అని పేరు చెప్పి ఎన్నో నానాక ఇబ్బందులు, బంధువులను ఇబ్బందులు, నానాక హింసలు పెట్టిన కానీ పోరాడి బంధువులకు ఎలాంటి సహాయాలు గుణాలు కానీ చేయనటువంటి వ్యక్తి. విప్లవంలో ఎవరికి సహాయం చేసేది ఉండదు, అందరు సమానమే. సమాజం నిర్మూలన కావాలి, సమాజాన్ని నిర్మూలించాలి, మనము సమానత్వం కావాలని పోరాడిన వ్యక్తి మా చిన్నన్న గారు, మామగారు. అదే విధంగా ఎన్నో ఉన్నాయి. అక్కడ ఛత్తీస్గఢ్కి ఎందుకు వెళ్ళారు? ఈయనకి ఇక్కడ నుంచి చిన్న కమాండర్, చిన్న రైతు కూలీ సంఘం నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి భూభాగాన్ని 5 రాష్ట్రాలకు పెద్దగా చేశారంటే ఆయన పోరాటాల ప్రతిమనే. కాబట్టి అందరు అర్థం చేసుకోవాలి. చట్టాలు ఎన్నో ఉన్నాయి, కానీ దానిలో కొన్ని నిర్మూలించ మనం పోరాడగలుగుతున్నాం. ప్రతి ఒక్క ఊర్లో, గ్రామంలో 2 ఎకరాల పొలం తీసుకున్న ప్రతి దళితుడు చిన్నన్న గారికి రుణపడి ఉంటారని నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ చెప్తున్నాను. అదే విధంగా ఒక చట్టం కూడా ఉంది, దానికోసం కూడా పోరాడాలి విద్యార్థులు. విద్యా హక్కు చట్టం అనేది ఒకటి ఉంది. ప్రతి ప్రైవేట్ స్కూళ్ళలో 25% మనకు ఉంది, ఎక్కడ ఇంప్లిమెంటేషన్ కాలేదు. అలాంటి చిన్నన్న గారు ఎవరో రావాలని ఎదురు చూస్తున్నారు కాదు, మనమే ఎదురు పోరాడాలి. దానికోసం కూడా మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జోహార్ చిన్నన్న, జోహార్ చిన్నన్న. మన దేశంలో కూడా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళేటప్పుడు 42% అడవులు ఉన్నాయి, కానీ ఈ రోజు 21% వచ్చింది. ఆ 21% కూడా తొవ్విపోస్తే మనకు ఆక్సిజన్ ఉండదు. ఇప్పటికే మనకి నీళ్లు లేవు, వాతావరణం సమతుల్యత పోయింది. మనము ఇక ఆక్సిజన్ సిలిండర్లు కట్టుకొని తిరగవలసినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. అది రాకముందలే అందరము కూడా గొంతెత్తి మాట్లాడితే ఈ పాలకులు ఎవరైతే దోచిపెట్టడానికి, అంబానీలకి ఆదానీలకి దోచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ దోపిడీ ఆగిపోయి మనం అందరం కూడా మంచిగా సంతోషంగా బతక. రామసుబ్బారెడ్డి, నేను చిన్నన్నకున్నటువంటి బంధం ఏంటంటే 1993లో పీపుల్స్ వార్ పార్టీ ప్రాంతంలో బొంగులు కొట్టేటటువంటి కూలీల కోసం, తునికాకు సేకరించి బతుకుతున్నటువంటి పేద ప్రజల కూలీల కోసం ఒక క్యాంపెయిన్ నిర్వహించింది. ఆ క్యాంపెయిన్ కమాండర్గా మాకు సుగులూరు చిన్నన్న ఉండి, మేము 1993-94లో ఎర్రమట్ట మొదలు పెట్టుకొని అబోవిలో మురుకు దాదాపు 1 నెల రోజులు మేము క్యాంపెయిన్ చేసి వాళ్ళ కోసం తునికాకు రేట్లు పెంచాలని, ఎదురు బొంగులు కూలీల రేట్లు పెంచాలని ఆ యొక్క సుదీర్ఘమైన క్యాంపెయిన్ పోరాటంలో మేమిద్దరం కలిసి పనిచేశాం. ఆ పని చేసే క్రమంలో చిన్నన్న దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే ఒకే ఒక ఆశయం ఉంది. భారతదేశానికి విప్లవం రాకుండా, భారతదేశంలో కుల మతాలు అసమానతలు పోకుండా మనం ఎన్ని రకాల సంఘాలు పెట్టినా, ఎన్ని రకాల ఉద్యమాలు చేసినా అయ్యేది కాదు. సుదీర్ఘంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క పోరాటంలో ఏకైక మార్గము ప్రజలకు విముక్తి జరగాలంటే సాయుధ పోరాటమే మార్గమని అన్న గన్ను పట్టుకొని ఈ యొక్క భవనాశ దళంలో రైతు కూలి సంఘం నుండి ఇదే భవనాశ దళానికి కమాండర్ అయ్యి, ఇదే నల్లమలలో డివిజన్ కమిటీ మెంబర్ అయ్యి, అలాగే నల్లమల ఇడిచే దండకరణం పోయినటువంటి ఈ యొక్క చిన్నన్న ప్రస్థానము నాతో ఉన్నటువంటి అనేక విషయాలు పంచుకునేవాడు ఆయన. నేను అయితే ఆయన దండకరణం పోయిన తర్వాత నాకు అన్నకు సంబంధాలు కట్టయిన మాట వాస్తవం. అయినప్పటికీ ఆయన ఆశయము నెరవేర్చాలని చెప్పేసి మన పెద్దలు ఇంతకుముందే అనేక విషయాలు తెలియపరుస్తున్నారు. వాస్తవంగా సుగులూరు చిన్నన్న ఆయన ఉన్నటువంటి సుదీర్ఘంగా ఆయన విశ్లేషణ కానీ
మరి ఇందరికి పెద్దలు చదువుతారు, ఆయన గ్రంథాలు చదవకపోయినా ఆయనను సమాజాన్ని చదివాడని. నిజంగా ఆయనతో కలిసిమెలిసి ఆయనతో పక్కల్లో రెక్కలో ఉన్న ప్రతి ఒక్క అన్నకు తమ్ముడికి చాలా విషయాలు తెలుసు. కాకపోతే కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళు రాలేకపోయిండొచ్చు. వాస్తవికంగా సుగులూరి చిన్నన్న మేము ఆ క్యాంపెయిన్ చేస్తున్న క్రమంలో ఎన్నో విషయాలు మాకు అర్థం కాని చెప్పేవాడు. అన్నా నువ్వు ఏ గ్రంథం చదివినవు అన్నా నేను చెప్పంటే రామాయణం గురించి చెప్పేవాడు, భారతం గురించి చెప్పేవాడు, పార్సీ మతం గురించి చెప్పేవాడు, గురునానక్ మతం గురించి చెప్పేవాడు, సిక్కు మతం గురించి చెప్పేవాడు, బైబుల్ గురించి చెప్పేవాడు, ఖురాన్ గురించి చెప్పేవాడు. వాస్తవికంగా ఎందుకంటే పెద్దలు అంటారు అన్నా గంధాలు పెద్దలు చదవకపోయినా సమాజాన్ని చదివిండు. భారతదేశ విప్లవం కోసం దండకారణం పోయి 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్గా ఎదిగాడని చెప్పుకుంటున్నాం. ఆయన నుంచి నేను నిజంగా చెప్పాలంటే ఈ రోజు నేను అన్ని పేర్లు పొందినానంటే చిన్నన్న ద్వారా మాత్రమే. ఈ యొక్క మతాల మధ్య ఉన్నటువంటి ఘర్షణ, మతాల మధ్య ఉన్నటువంటి వైరుధ్యము, కుల సమస్యల మధ్య ఉన్న వైరుధ్యము నిజంగా నేను నేర్చుకొని తెలుసుకునేది ఎవరంటే నా ఆదిమ గురువు ఈ మత సమస్యల పైన చెప్పిన వాడు ఎవరంటే చిన్నన్న మాత్రమే. అంటే చిన్నన్న ఈ మత వైరుధ్యాలు, కుల వైరుధ్యాల విషయం మీద సుదీర్ఘమైన విశ్లేషణ కలిగిన వ్యక్తి. ఆయనకు భారతదేశ విప్లవం రావాలంటే ఏకైక మార్గం సాయుధపడమని చెప్పి పీపుల్స్ వార్ పార్టీలో చేరి ఆయన మన కోసము ఆయన ప్రాణత్యాగం అర్పించి మన కోసం ఆయన ఈ రోజు ఈ భౌతిక గాయం దగ్గర ఈ రకంగా ఉండడంటే నిజంగా ఆయన చిరస్మరణీయుడు. ఆయన హిమాలయ పర్వతాల కంటే పెద్ద గొప్పవాడిగా నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.